మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఫలితం రేపు వెలువడనుంది. మరి కొన్ని గంటల్లోనే వెలువడనుంది. సో మొత్తంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో మొత్తానికి ఈ మొత్తం వ్యాలెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. రేపు కౌంటింగ్ ఇక్కడ నుంచే జరగబోతుంది. మొత్తం కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసింది. మొత్తం 3 అంచెల భద్రత, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేసింది. మొత్తం పోలీసు అంటే 3 అంచెలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం ఓటింగ్లో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీంట్లో ముఖ్యంగా 186 మంది సిబ్బంది అంటే కౌంటింగ్కి సంబంధించిన అధికారులు, అలాగే ఈసీ అధికారులు, ఈసీకి సంబంధించిన అసిస్టెంట్లు అందరూ కూడా 186 మంది సభ్యులు కూడా మొత్తంగా దీంట్లో పాల్గొన్నారు. అలాగే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అంటే అభ్యర్థులు, వాళ్ళ అసిస్టెంట్లు, వాళ్ళ బూత్ లెవెల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీంట్లోకి అనుమతిస్తారు. మొత్తంగా మీకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చూడొచ్చు. మొత్తం పోలీసులు పహారాలో నిక్షిప్తమై ఉన్నది. మొత్తానికి రేపు రిజల్ట్ వెలువడనుంది. రేపు తాడో పేడో తేలనుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేపు ఎమ్మెల్యే ఎవరు అనేది తేలనుంది. మరికొన్ని గంటల్లోనే ఈ విజయానికి సంబంధించి రిజల్ట్ రావడంతో అటు బీఆర్ఎస్ పార్టీలోనూ అటు కాంగ్రెస్ పార్టీలోనూ పెద్ద ఎత్తున ఉత్కంఠ రేగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే ఈ ఎన్నిక వెలువడనుంది. ఈ ఎన్నికల ఫలితం వెలువడనుంది. మొత్తం జూబ్లీ హిల్స్కు సంబంధించి సర్వం సిద్ధం చేసింది జిహెచ్ఎంసీ అధికారులు. సో దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే పనిచేస్తూ ఉంది. రేపు మొత్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ ఫలితాలను వెలువడేలాగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ కూడా అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. జిల్లా అధికారి కన్నన్ తెలిపారు. ఈ నెల అంటే రేపు కౌంటింగ్ 8 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ముఖ్యంగా దీంట్లో నోటాతో పాటుగా 59 మంది అభ్యర్థులు ఉన్నారు. 59 మంది అభ్యర్థులకు గాను మొత్తం అంటే ఈసీ ప్రత్యేక చొరవతో దానికి సంబంధించిన 42 టేబుల్స్ని ఏర్పాటు చేశారు. గరిష్టంగా దీంట్లో 10 రౌండ్లు ఉంటాయి. 10 రౌండ్లతో పాటు ఈ 42 టేబుల్స్కి సంబంధించి 10 రౌండ్లు ఉంటాయి. కౌంటింగ్ ప్రక్రియ ఈసీఐ సాధారణ పరిశీలనలకు ఈసీఐ బృందం పరిశీలిస్తుంది. అంటే ఈసీఐకి సంబంధించిన వ్యక్తులు అలాగే ఈసీఐ బృందం పర్యవేక్షిస్తుందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ 186 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్లు ఉంటారని చెప్పారు. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అలాగే ఈసీ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో అఫీషియల్ వెబ్సైట్, దాంట్లో కౌంటింగ్కి సంబంధించిన అన్నీ కూడా దాంట్లో అవైలబుల్ ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే దీంట్లోకి ఎవరెవరిని అలౌ చేస్తారనేది ముఖ్యంగా చూసుకుంటే ఏజెంట్లు అంటే అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతరులకు ప్రవేశం ఉండదు. జిల్లా అధికారి స్పష్టం చేశారు. అలాగే మొత్తంగా జూబ్లీ హిల్స్లో పోలింగ్ శాతం చూసుకుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తానికి పోలింగ్ కూడా ఓట్ల సంఖ్య 4,13,65 ఉంది. దీంట్లో పురుషులు 2,08,561గా ఉండా మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. మొత్తం సగం పోల్ అయింది అనుకోవచ్చు. సగం కంటే తక్కువే కూడా పోల్ అయింది. దీంట్లో బై ఎలక్షన్స్లో పోల్ అయిన ఓట్లలో పురుషులు 99,771గా ఉన్నారు. సో మహిళలు 94,865, ఇతరులు 5 మంది ఉన్నారు. మొత్తం పోల్ అయిన ఓట్లు 1,94,631. పోలింగ్ శాతం వచ్చేసి 48.49% చూపిస్తూ ఉన్నారు. అలాగే మొత్తం ఓటింగ్ శాతం చూసుకుంటే గత ఎలక్షన్లో ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 47.48గా ఉంది. ఈసారి 1% మాత్రమే ఎక్కువ పోల్ అయింది. ఆ 1% ఎందుకంటే గతంలో 2023లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎమ్మెల్యే సెగ్మెంట్కి సంబంధించి 119 నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్షన్స్ కాబట్టి కొంచెం తక్కువ అయిందనుకోవచ్చు. కానీ అటు బీఆర్ఎస్ పార్టీ
క్యాడర్ మొత్తం ఇక్కడే పనిచేసింది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరు ఇక్కడే పనిచేశారు. బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఇక్కడే పహారా వేసి ఇక్కడే ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పోలింగ్ మాత్రం చాలా తక్కువగా, అంటే గతం కంటే, అంటే 2023 ఎలక్షన్స్ కంటే ఇప్పుడు 1% మాత్రమే పెరిగింది. సో మరి ఇక్కడ ఈ జూబ్లీహిల్స్కి సంబంధించి పోలింగ్ అంటే ఒక హాలిడే తప్ప పోలింగ్ మరి ఎలాంటి పెద్ద ఇది లేదు. సో ముఖ్యంగా కొంతమంది వృద్ధులు కావచ్చు, కొంతమంది చంటి పిల్లలతోటి వచ్చి ఓటింగ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మాత్రం మరి హాలిడే రోజు హాలిడే తీసుకొని ఇంట్లోనే ఉండి వాళ్ళ ఓటుని కూడా వృధా చేసుకున్న పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరెవరి మధ్య, అంటే ఇటు నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీత మధ్య పోటీ ఉండబోతుందని చెప్తున్నారు. అలాగే రామచంద్రరావు గారు మాట్లాడుతూ కూడా మా పార్టీ గెలుస్తుంది, సో మేము ఎగ్జిట్ పోల్స్ని నమ్మము, ఎగ్జిట్ పోల్స్ మాకు అనుగుణంగా వచ్చినా మేము ఎగిరిపడేది లేదు, అలాగే ఆపోజిట్ వచ్చినా మేము ఇదే లేదంటూ కూడా ఆయన వ్యాఖ్య చేశారు. ఫలితం రేపు వస్తుంది కదా చూద్దాంలే అన్నట్టు ఆయన మాట్లాడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి మీరు విజువల్స్లో చూడొచ్చు, యూట్యూబ్ లైవ్ విజువల్స్లో మీరు చూడొచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ గేట్ నుంచి కూడా ఎన్నికలకు సంబంధించిన ఆర్ఓ యొక్క ఏదైతే పత్రం ఉంటుందో దానికి సంబంధించిన ఇది ఉంటుందో అది ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రత అయితే ముఖ్యంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మెడికల్కి సంబంధించి మెడికల్ క్యాంపును కూడా పెట్టారు. పెద్ద పెద్ద స్క్రీన్ల పైన, అంటే ఓటింగ్స్ రౌండ్ తర్వాత, అంటే 10 రౌండ్లు ఉంటాయి. మొత్తంగా 10 రౌండ్లలో రౌండ్గా మనకి పెద్ద పెద్ద స్క్రీన్లలో అక్కడ స్క్రీన్లో ఓటింగ్ శాతం కూడా అక్కడ కనబడే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా, అంటే చైర్లలో కూర్చోవడానికి అందరూ వెసులుబాటు, అంటే ఎలక్షన్ లెక్కింపుకు సంబంధించిన వెసులుబాటు మొత్తం కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు ఇప్పటికే సంసిద్ధం చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మీరు చూడొచ్చు లోపల మొత్తం కూడా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంది. మొత్తానికి రేపు ఏం జరగబోతుంది అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనాలంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. జనాల ఆసక్తి మరి ఎటువైపు ఉండబోతుంది, జనాలు ఎటువైపు ఓటేశారు అనేది రేపు తెలియబోతుంది. ఒకవైపు కాంగ్రెస్ మేము గెలుస్తున్నామనే ధీమా ఒకవైపు ఉన్నప్పటికీ లోపల ఎక్కడో కొంచెం భయం ఉంది అని కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ కూడా సైలెంట్ ఓటింగ్ పైన నమ్మకంతో మేమే గెలుస్తామని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే కౌంటింగ్కి సంబంధించి అటు కేటీఆర్, హరీష్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ భవన్లో పెద్ద ఎత్తున బూత్కి సంబంధించిన అభ్యర్థులతో మాట్లాడుతూ ఉన్నారు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు అప్డేట్స్ ఇవి అయితే ఉన్నాయి. సో మార్నింగ్ 8 గంటల నుంచి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ నుంచి మరి ముఖ్యంగా ఫస్ట్ రౌండ్ నుంచి సగమే ఓట్లు పోలయ్యాయి కాబట్టి, అంటే 50% కంటే తక్కువే ఓట్లు పోలయ్యాయి కాబట్టి మరి ఒక 4 గంటల లోపే, అంటే 8 గంటలకు స్టార్ట్ అవుతుంది, దగ్గర 4 గంటల లోపే 10-12 గంటల లోపే మనకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. 12 గంటల లోపే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు అనేది తేలబోతుందని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి యూటీవీ. సో ముఖ్యంగా రేపు పొద్దున 8 గంటల నుంచి మనకి లైవ్ అప్డేట్స్, ఫస్ట్ రౌండ్ నుంచి కూడా లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి యూటీవీ.